హాయ్, నమస్తే. నేను మీ చంద్రమౌళి యాదవ్, న్యూమరాలజిస్ట్. మీ అందరి కోసం ఒక మంచి టాపిక్, సూపర్ టాపిక్స్ అన్ని మనం చేసుకుంటూ పోతున్నాం. ఈరోజు మనీ పర్స్లో ఒక అద్భుతమైన, ఒక శక్తివంతమైన ఒక కాయిన్ మీరే చేసుకోవచ్చు. ఈ ప్రక్రియని ఇందులో ఎటువంటి ఇబ్బంది లేదు. ఒక కొన్ని సూచనలు ఇస్తాను. దాని ప్రకారంగా మీరు చేసుకుంటే కనుక దినదినాభివృద్ధి అనేది ఆ యొక్క కాయిన్ మనకి ఇస్తుంది. ఆ కాయిన్ ఎలా ఉండాలి, ఎలా ఉంటే మనకి ఆ పవర్ని ఇస్తుంది అనేది మనం తెలుసుకుందాం. ఒక మ్యాజిక్ కాయిన్ అనుకోండి, లేకుంటే మ్యాజిక్ యంత్రాన్ని అని కూడా మనం అనుకోవచ్చు. దీన్ని తెలుసుకోబోయే ముందు మనీ పర్స్లో ఖచ్చితంగా ఇది ఉంటే కనుక మనకు ఎటువంటి లోటు లేకుండా, ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా మనము ఈ ప్యాకెట్లో ఉంటుంది కాబట్టి ఫ్రంట్ ప్యాకెట్లు పెట్టుకోవచ్చు, బ్యాక్ పెట్టుకోవచ్చు, ఇక్కడ ఈ లెఫ్ట్ కూడా పెట్టుకోవచ్చు, ఇబ్బంది లేదు. కాకపోతే ఏంటంటే ఎక్కువ శాతం ఇక్కడ పెట్టమంటున్నారు కానీ కొంచెం కుదరట్లేదు, బ్యాకే పెట్టుకుంటున్నాం. పర్సు ఏం ప్రాబ్లం లేదు. లేడీస్ యొక్క పర్సులో కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ గ్రీన్ పర్స్ తీసుకుంటే కనుక మంచిది. దాంట్లో ఏమేమి ఉండకూడదు ఏంటన్నది కూడా కొన్ని క్లియర్గా చెప్పాను. ఈరోజు కూడా మళ్ళీ క్లియర్గా మీకు అప్డేట్స్ ఇస్తాను. దాంట్లో భాగంగా ఒకసారి మనము ముందుకు వెళ్దాం. ఈరోజు నాకు సులభంగా, వేగంగా, ఆనందంగా నా లక్కీ అకౌంట్ నంబర్లోకి 15 లక్షల రూపాయల డబ్బు ప్రతిరోజు వస్తున్నందుకు విశ్వానికి డబ్బుకి చాలా 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 కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇది మనకి ఒక అఫర్మేషన్. ఈ అఫర్మేషన్ మనం చేసుకుంటే కనుక చాలా శక్తివంతంగా ఉంటుంది. ఇది మనము యూనివర్స్కు మనం పెట్టుకునే ఒక అప్లికేషను. మీ అందరికీ తెలుసు, ఎన్నో విషయాలు మనం చెప్పుకుంటూ పోతున్నాం. ఈరోజు కూడా ఈ అప్లికేషన్ మనము ఒక జాబ్ అప్లికేషన్ వేయచ్చు. మనం 2 వీలరు లేకపోతే 4 వీలర్ ఏదైనా కొనుక్కొనికి వెళ్ళినప్పుడు కూడా ఇది అప్లికేషన్ రాసి ఇవ్వమంటారు. అలాగే ఒక అప్లికేషన్ మనం ఏదైతే వేస్తామో మన సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్ళి అది వచ్చేలా చేస్తుంది. దానికి తగ్గ మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా మనకు క్లియర్ చేస్తుందన్న ఉద్దేశంతో ఈ అఫర్మేషన్ చేయడం జరుగుతుంది. దీనికి వ్యంగ్యాస్త్రాలు అవి ఇవి కొన్ని ఎదురవుతున్నాయి. దీనిలో ఎటువంటి పెట్టుకోకుండా హ్యాపీగా దీన్ని చేసుకోండి. కింద కామెంట్లో ఖచ్చితంగా ఇది పెట్టుకోండి. ఒకరోజు ఈరోజు కాకపోయినా రేపు మీకు వస్తుంది. కానీ ఇది చేస్తే పోయేది ఏమీ లేదు, పెద్ద ఇబ్బంది కూడా లేదు. దీన్ని దయచేసి వేరేలాగా తీసుకోకుండా ఈ ప్రక్రియను చేసుకోగలరు. అయితే ఈరోజు ఓం శ్రీ దత్తాత్రేయ స్వామిని నమః. మీ అందరికి కూడా దత్తాత్రేయ స్వామి యొక్క కృప కలగాలి, హ్యాపీగా ఉండాలి, నెగిటివ్స్ అన్ని పోవాలి. మీకు దగ్గరలో ఎక్కడైతే దత్తాత్రేయ స్వామి టెంపుల్ ఉంటుందో చూసుకొని వెళ్ళండి. కొన్ని టెంపుల్స్లో చాలా పవర్స్ ఉంటాయి. ఓల్డ్ టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో చాలా పవర్స్ ఉన్నాయి. అక్కడ ఎక్కడెక్కడ అంటే ఒకటి తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గర చాలా పవర్స్ ఉంటాయి. తర్వాత షిరిడీలో చాలా పవర్ ఉంది. అలాగే అరుణాచలం పవర్ ఉంది. జ్యోతిర్లింగాలు అన్నిట్లో కూడా చాలా పవర్స్ ఉన్నాయి. అలాగే శక్తిపీఠాలను ఉన్నాయి మనకి. ఆ శక్తిపీఠాల్లో కూడా చాలా పవర్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్ళి హ్యాపీగా, జాలీగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. టెంపుల్స్ గురించి కూడా మనం చాలా వీడియోలు చేసుకున్నాం. ఆ టెంపుల్లో ఏ రోజు వెళ్తే బాగుంటుంది, ఎప్పుడు మనం ఆరా పవర్ ఉన్న గుడి నుంచి లాస్ట్కి వస్తే బాగుంటుందని కూడా తెలియజేసినాను. అవన్నీ కూడా ముందుకు దృష్టిలో పెట్టుకొని మీ యొక్క ఆరా పవర్స్, మీ ఇంట్లో యొక్క ఆరా పవర్స్ మీరు క్రియేట్ చేసుకుంటే కనుక మనం చేసే పనిలో మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఇదేదో ముందుకు తీసుకుపోదు. మనం చేసే పనిలో ఎటువంటి ఆటంకం లేకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు ఖచ్చితంగా తీసుకుపోతుంది ఈ ఆరా పవరు. ఈ రోజు ప్రాబ్లం కావచ్చు, రేపు ప్రాబ్లం కావచ్చు, ఎల్లుండి మాత్రము మీకు రిజల్ట్ రాకుండా చెయ్యదు. ఆరా పవర్ చాలా అవసరము. మొబైల్ నంబరు ఎంతైతే మనకు కమ్యూనికేషన్గా, మనకు అవతల వ్యక్తిని కలిపి వాళ్ళతో మనకు రిలేషన్షిప్ని కలిపి చేసే మొబైల్ నంబర్ ఎంతైతే మనకు అవసరమో, మనకు ఈ యొక్క పవర్ కూడా చాలా అవసరం. ఆరా పవర్ కూడా అదే అవసరము. అలాగే మ్యారేజ్ పవర్ కూడా చాలా అవసరం. ఇవన్నీ కూడా చేసుకుంటే మన బిజినెస్కి ఎటువంటి ఆటంకం లేకుండా ముందుకు తీసుకుపోతుంది.
దీంట్లో మనము ఈరోజు మనీ పర్స్ మనము గ్రీన్ కలర్ తీసుకున్నాము. చాలామంది లేడీస్ కూడా తీసుకున్నారు, జెంట్స్ కూడా, మేలు ఫిమేలు అందరూ తీసుకున్నారు ఈ యొక్క గ్రీన్ పర్స్. చాలామంది ఎంతమంది పెట్టారో నాకైతే. ఫ్లిప్కార్ట్ లింక్ పెట్టారు, కొంతమంది అమెజాన్ లింక్ పెట్టారు, రకరకాల లింక్ పెట్టారు. కొంతమంది ఇక్కడ షాప్లకు వెళ్ళి తీసుకున్నారు. అది ఈగల్ సింబల్ ఉంటుంది చూడండి. ఒక ఇట్లా పర్స్ ఇలా ఉంటున్నప్పుడు, ఇది ఆఫ్ ఉన్నప్పుడు ఇక్కడ ఈగల్ సింబల్ ఉంటుంది కదా, ఇట్లా ఈగల్ సింబల్ ఉన్నది లేకపోతే మొత్తం ఈగల్ సింబల్ ఉన్నది కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే ఈగల్ ఎక్కడ మనకు ఓడిపోదు, అది గురి పెట్టింది అంటే ఖచ్చితంగా వచ్చి పడాల్సింది. అందుకని ఈగల్ దగ్గరికి మనకు డబ్బు కూడా గురి పెట్టిందంటే మనీ పర్సు పవర్ ఏంటి, డబ్బును గురి పెట్టడం. ఆ డబ్బును గురి పెడితే ఈగలు ఉన్న పర్సుతో, కాబట్టి డబ్బుతో గురి పెడితే ఆ డబ్బు వచ్చి మన పర్సులో పడాల్సిందే. అంటే అది ఒక మంచి ఆరా పవర్తో. ఇది గ్రీన్ కలరే ఎందుకు తీసుకోమంటున్నామంటే, గ్రీన్ కలర్ వచ్చేసి బుధుడి యొక్క పవర్ ఉంటుంది. అంటే మీరు చేసే పని, మీరు చేసే యొక్క వ్యవహార శైలి, మీరు చేసే యొక్క అన్ని రకాల పనుల నుంచి అది అట్రాక్ట్ చేస్తుంది. ఉత్తరానికి అధిపతి బుధుడు కాబట్టి అందుకే ఉత్తరంలో కూర్చొని ఎప్పుడైనా సరే, చిన్న ట్రిక్ చెప్తున్నాను మీకు. మీరు ఉత్తరం వైపు ఇలా, నాకు ఉత్తరం ఇది, నాకు ఈ ఉత్తరం వైపు నిలబడి ఉత్తరం వైపు చేసి, మనం ఎవరినైనా డబ్బులు అడగాలి, మనకి ఏదైనా డబ్బు రావాలి అన్నప్పుడు నార్త్ సైడ్ తిరిగి వాళ్ళని అడగడానికి మీరు ప్రయత్నించండి. మీరు ఫోన్ మాట్లాడేటప్పుడు కూడా ఎక్కువ శాతము లెఫ్ట్ సైడ్ పెట్టుకొని మాట్లాడండి. మీకు ఏమైనా పనులు కావాలంటే లెఫ్ట్ సైడ్ పెట్టుకొని మాట్లాడి ఉత్తరం సైడ్ తిరిగి మాట్లాడండి. మీకు చూసుకోండి, గ్యారంటీగా మీ పని అవ్వకపోతే అడగండి. ఎందుకంటే ఖచ్చితంగా బుధుడి యొక్క పవర్, అంటే బుధుడి యొక్క పవర్ ఉత్తరానికి మీకు తిరిగి కూర్చున్నప్పుడు బుధుడి యొక్క పవర్ వచ్చి ఆయన యొక్క బిజినెస్ వ్యవహార శైలి కావచ్చు, ఆ యొక్క కమ్యూనికేషన్ వ్యవస్థని బుధుడు వెంటనే మనకు అందిస్తాడు. కాబట్టి అలాగే కుబేరుడు కూడా ఉంటాడు కాబట్టి ఆ యొక్క పవర్ని మనకు ఇస్తాడు. ఇది మర్చిపోకుండా మీకు ఏదైనా రావాలి అంటే ఖచ్చితంగా ఇటు సైడ్ తిరిగి ఎక్కువ రోజులు చేయండి. ఇంకా మీ యొక్క టీవీ కూడా ఉత్తరంలోనే మీ గోడకు ఉండాలి, ఇలాగే చూడాలి ఇంకెప్పుడు చూసినా కూడా. అది గుర్తుపెట్టుకొని మీరు చేసుకుంటే కనుక మీరు ఎప్పటికీ లైఫ్లో ఓడిపోకుండా మీరు సక్సెస్ఫుల్ వేలోకి ముందుకు వెళ్తూ ఉంటారు. నాకు ఈరోజు మార్నింగ్ ఒకటి మెసేజ్ చేశారు ఒకరు, ఈనాడు సురేష్ గారు అని చెప్పి. చాలా 3 years బ్యాక్ ఆయన కన్సల్టేషన్ తీసుకున్నారు. 3-2.5 years సంథింగ్ అయిండొచ్చు. అయితే మనుషులు అందరికీ దొరుకుతారు, కానీ మీలాంటి వజ్రాలు అరుదుగా దొరుకుతాయి అని చెప్పి, ఆ వజ్రాలు కూడా అరుదుగా దొరుకుతాయి కాబట్టి మీలాంటి మనుషులు కూడా మాకు అరుదుగా దొరుకుతున్నారు, వజ్రాలు లాంటి మనిషి అని అన్నారు. నో, ఎందుకంటే నేను వజ్రంలాగా ఇంకా ఎదగలేదు, ఇంకా నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సురేష్ గారికి థ్యాంక్ యూ. ఎందుకంటే వజ్రం అనేది వేరు, ఇంకా నేను వజ్రంలాగా చాలా షైనింగ్ అయ్యేది ఉంది. కొంతమంది ఇంకా ఏదో తప్పులు వెతుకుతూ ఉన్నారు. తప్పులు వెతికే వాళ్ళు ఉంటే ఇంకా వెతకండి. ఎందుకంటే ఎంత తప్పులు వెతుకుతూ ఉంటే అంత దాన్ని నెగటివ్ పవర్ ఏదైతే ఉందో దాన్ని తొలగించుకొని ఇంకా షైనింగ్ అవ్వడానికి ప్రయత్నిస్తాను. ఎందుకంటే మనం చేసే తప్పు ఏదైతే ఉందో, యూనివర్స్, మన బాడీలో పంచభూతాలు ఎప్పుడు మనల్ని అనుక్షణం గమనిస్తూనే ఉంటాయి. మాకు మెడిటేషన్లో చెప్పేటోళ్ళు, నీకు 2 ఏంజల్స్ ఉంటాయని చెప్పి, మన చుట్టూ ఒక 2 ఏంజల్స్ ఉంటాయంట. అవి పాజిటివ్ ఏంజల్స్. నువ్వు ఏదన్నా తప్పు చేయబోతుంటే అవి హెచ్చరిస్తూ ఉంటాయంట. అప్పుడు మనం ఏం చేస్తాం, పొగరుతో గర్వంతో ఆ పని చేస్తూ ఉంటాం. అవి హెచ్చరిస్తూ ఉంటాయి. నీ మనసుకు తెలిసిపోతుంది, అరే ఇది చేయకు అని. వెంటనే తెలిసినప్పుడు ఆ ఏంజల్స్, ఆ దేవదూతలు, ప్రతి ఒక్క వ్యక్తికి 2 దేవదూతలు ఉంటాయి. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఈ దేవదూతలు మిమ్మల్ని హెచ్చరిస్తాయి. హెచ్చరించినప్పుడు ఆ పని మీరు చేయకుండా మానుకోండి. ఒకసారి ఆలోచించండి, ఏదైనా పని చేసేవాళ్ళు, ఎక్కువ 3 numbers ఉన్న వాళ్ళు ఈ పని చేస్తూ ఉంటారు. ఆ 3 numbers ఉన్న వాళ్ళు మేమే క్రియేటర్స్ అనుకుంటారు. కాదు, మీరు క్రియేటర్స్ కాదు. మీరు
లూజర్స్ అనుకోండి. నా మాట విని అర్థం చేసుకోండి. ఎందుకంటే ప్రతిదీ ఆలోచించండి. 3 నంబర్ ఎండింగ్ ఉన్న వాళ్ళు ఆలోచించండి. ఆలోచించి ఏ పనైనా ముందుకు తీసుకెళ్ళండి. అలాగే మనం చేసే ప్రతి పని సక్సెస్ కావాలంటే నీ దేవదూతల్ని జస్ట్ ఒక 5 మినిట్స్ టు 10 మినిట్స్ కూర్చొని నీ యొక్క ఏంజల్స్ని నువ్వు అడుగు. నీ సైడ్ ఇప్పుడు నా సైడ్ కూడా 2 ఏంజల్స్ ఉన్నాయి. ఆ ఏంజల్స్ని ఒక 5 టు 10 మినిట్స్ నేను అడిగి తెలుసుకొని ఆ పనిని మొదలు పెడతాను. అది మీరు కూడా ఉత్తరానికి ఒకటి చూడండి. తర్వాత నువ్వు చేసే పని ఏదైతే ఉందో అవి అడిగి తెలుసుకొని ముందుకెళ్ళండి. అలాగే మనం ఈరోజు గ్రీన్ పర్స్ గురించి తెలుసుకుంటున్నాం. ఒక పేపర్ తీసుకోండి, చిన్న పేపర్ ఒకటి A4 సైజులో మామూలుగా ఒకటి తీసుకొని ఈ పేపర్లో చేసుకొని ఇక్కడ 111566 111566 ఈ నంబర్ని రాయండి. అంటే సింపుల్గా ఇక్కడ 11ని మీరు గ్రీన్ కలర్లో రాయండి, 5ని గ్రీన్ కలర్లో రాయండి, 6ని బ్లూ కలర్లో రాయండి. అంటే మన పెన్ కలర్ ఏదైతే ఉందో ఆ పెన్ కలర్లో రాయండి. ఇవి మర్చిపోకండి. 111566 నేమో గ్రీన్ కలర్తో రాయాలి ఈ వైట్ పేపర్లో. ఇంకా మీరు ఎల్లో పేపర్ తీసుకుంటే ఇంకా మంచిది, ఎల్లో అయితే. కానీ వైట్ సరిపోతుంది, ఇబ్బంది ఏం లేదు. ఈ 66 నేమో బ్లూ కలర్లో రాయండి. మనం పెన్ కలర్ అండి. మళ్ళీ సార్ డార్క్ ఉంది సార్, లేకపోతే స్కై బ్లూ కలర్ ఉంది సార్, ఇవేమొద్దు. ఏదైనా బ్లూ కలర్ మన పెన్ కలర్, పెన్నుతో రాసినా కూడా ఇబ్బంది లేదు. అది 115 నేమో గ్రీను, ఈ 66 నేమో బ్లూ కలరు. ఇవి రాసి వెండి కాయిన్ ఉంటుంది మన ఇంట్లో. చాలా మందికి ఇక్కడ హైదరాబాద్లో అయితే కనుక ఇక్కడ ఒక టెంపుల్లో వెండి కాయిన్స్ ఇస్తూ ఉంటారు. అది సంథింగ్ అమ్మవారి టెంపుల్, గుర్తులేదు, నోటి మీద ఉంది, రావట్లేదు. అయితే చాలా మందికి ఇచ్చిన ఆ వెండి కాయిన్ లక్ష్మీదేవి లాగా ఉంటుంది. ఆ కాయిన్ కావాలంటే ఒక చిన్నది కొనుక్కోండి, ఎంతో కొంత పెట్టి కొనుక్కోండి. మన ఇంట్లో కూడా ఉంటాయి. ఒకవేళ లేదు అనుకోండి, 1 రూపీ కాయిన్స్ ఏదైతే ఉన్నాయో అవి వద్దు. ఎందుకంటే ఐరన్ మెటల్తో తయారు చేస్తున్నారు అవి 1 రూపీ కాయిన్స్. ఇత్తడి కాయిన్స్ 5 రూపీస్ కాయిన్ ఉంటుంది, కొత్తది కానీ ఏదన్నా ఉంటే. లేకుంటే 10 రూపాయల బిల్లలు చెల్లవని అంటున్నారు. 10 రూపీస్ కాయిన్ అయినా సరే, 5 కానీ 10 రూపీస్ కాయిన్ కానీ అవి ఇక్కడ పెట్టండి. ఇక్కడ 5కి మధ్యలో 6కి మధ్యలో ఇది మిడిల్లో రాయండి, పెద్దగా రాయండి. మీ పేపర్ ఎంత అయితే, అంటే A4 సైజు ఇంత సైజు ఉంటుంది కదా, పెద్దగా వస్తుంది A4 సైజు. పెద్ద అంటే మన బయట కొనుక్కునే పేపర్లలో. దీన్ని 3 భాగాలు చేయండి. ఇది ఇది చింపేసేయండి. ఈ మధ్యలో ఏదైతే ఉందో 11566 అని పెద్దగా రాయండి. రాసి ఈ 5కి మధ్యలో 6కి మధ్యలో పెట్టండి, ముడత పెట్టేసేయండి. ఇట్లా ముడత పెట్టి దీన్ని మీ పర్సులో చిన్న పాకెట్ వచ్చి ఉంటుంది, ఆ పాకెట్లో పెట్టేసేయండి. 5 రూపీస్ కాయిన్ కానీ లేదంటే 10 రూపీస్ కాయిన్ కానీ పెట్టి అలా పెట్టుకోండి. దీంట్లో మీరు కొన్ని తెలియకూడని పనులు, కొంతమంది చాలామంది ఫొటోస్ పెట్టుకుంటారు వేరే వాళ్ళ ఎనర్జీ యొక్క ఫొటోస్. వాళ్ళ నెగిటివ్ ఎనర్జీ అయితే నెగిటివ్ ఉంటుంది దానిపైన. అది ఫొటోస్ దయచేసి పెట్టకండి. ఒకవేళ బై మిస్టేక్లో పెట్టిన ఈ యొక్క నెగిటివ్ పవర్ అది తీసేసుకుంటుంది. కాబట్టి అది మీరు ఏం చేస్తారంటే కనీసము 1 మంత్కి ఒకసారి తీసి మళ్ళీ పీతాంబరం కానీ లేకుంటే చింతపండు కానీ పెట్టి క్లీన్ చేస్తూ ఉండండి. పేపర్ కూడా మార్చుకుంటుండండి. 1 మంత్కి ఒకసారి ఖచ్చితంగా చేయాలి ఈ పని. చేస్తే కనుక దీని యొక్క నెగిటివ్ మొత్తం ఆ పేపర్ పైన, జస్ట్ ఆ కాయిన్ పైన ఉంటుంది. కాబట్టి అది నెగిటివ్ తీసేసి మనకు డబ్బునిచ్చే మార్గాన్ని చేస్తుంది. ఇది దయచేసి మర్చిపోకండి. అలాగే కరెంట్ బిల్స్ ఉంటాయి. కరెంట్ బిల్స్ వెంటనే రాగానే తీసుకోవడం, పెట్టేసుకుంటారు, వద్దు. గ్యాస్ బిల్స్ ఉంటాయి. ఇవన్నీ కరెంట్ అయినా గ్యాస్ అయినా ఫైరింగ్కి సంబంధించినవి కాబట్టి మన పర్సులో పెట్టొద్దు. ఎవరి ఫొటోస్ పెట్టొద్దు. ఏది కూడా దయచేసి పెట్టకుండా ఓన్లీ మనీ పర్స్ కాబట్టి మనీ మాత్రమే ఉండడానికి
ప్రయత్నించండి. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ, లేడీస్ అయినా జెంట్స్ అయినా ఎవరైనా సరే అందరూ చేయండి. ఏటీఎం కార్డ్స్ పెట్టుకోవచ్చు, ఏటీఎం మనీకి సంబంధించినవి కాబట్టి ఆధార్ కార్డ్స్ పెట్టుకోవచ్చు, పాన్ కార్డ్స్ పెట్టుకోవచ్చు, అన్నీ పెట్టుకోవచ్చు. కానీ కరెంట్ బిల్స్, గ్యాస్ బిల్స్, ఫొటోస్ ఇవి మన పర్సులో మీరు ఫీమేల్ అయినా మేల్ అయినా లేడీస్ అయినా జెంట్స్ అయినా స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా సరే ఇది చేయకూడదు. దీన్ని ఖచ్చితంగా పాటించండి, చాలా మంచి సక్సెస్ ఉంటుంది. నేను కూడా నిన్ననే స్టార్ట్ చేశాను ఇది. మా గురుగారు మొన్న వెళ్ళినప్పుడు చెప్పినారు అది. నేను కూడా స్టార్ట్ చేసిన, మీరు కూడా స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ మీ అందరికి.